తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. 400 సీట్లు లక్ష్యంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఎన్నికల బరిలో ఉంది. మూడోసారి బీజేపీ వస్తుందన్న ఓ అభిప్రాయాన్ని దేశం మొత్తం వ్యాపింపజేయడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది. కానీ అదంతా ప్రచారమే. బీజేపీకి అంత సీన్ లేదు, 200 సీట్లు కూడా వస్తాయో రావో అన్న ఓ బలమైన అభిప్రాయాన్ని కూడా బీజేపీనే కల్పిస్తోంది. ఎలా అంటే ప్రతిపక్షాల్ని వేధించడం ద్వారా. గెలుపుపై అంత దిలాసాగా ఉంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు డబ్బులు అందకుండా చేయడం ఎందుకు? పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం ఎందుకు? మాట వినని ప్రాంతీయ పార్టీలపై దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పడం ఎందుకు అనే ప్రశ్నలు వస్తున్నాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారిగా అధికారంలో ఉన్న ఓ ముఖ్యమంత్రిని అవినీతి ఆరోపణలతో ఎన్నికల సమయంలో అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అందులో అవినీతి ఉందా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఎన్నికల సమయంలో తిరుగులేని విధంగా వ్యవహరిస్తున్న బీజేపీని అంతుపట్టని ఓ భయం వెంటాడుతోందని, అందుకే ఈ తరహా రాజకీయమన్న అభిప్రాయం సామాన్య ప్రజల్లో ఏర్పడుతోంది. గత సంవత్సర కాలంగా జరిపిన పలు ఎన్నికల సర్వేలు బీజేపీకి గట్టి పోటీ ఇవ్వగల రాజకీయ పార్టీ గాని కూటమి గాని లేవని స్పష్టం చేస్తున్నాయి. ప్రజాదరణతో ప్రధాని నరేంద్ర మోదీకి పోటీ పడగల నాయకుడు కూడా కనిపించడం లేదు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన ఇండియా కూటమి గత డిసెంబర్లో 5 రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం గాలిబొడుగ మాదిరిగా పగిలిపోయింది. కూటమి ఏర్పాట్లో కీలక సూత్రధారిగా వ్యవహరించిన నితీష్ కుమార్ స్వయంగా బీజేపీతో తిరిగి జతకట్టారు. మరో కీలక నాయకురాలు మమతా బెనర్జీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలా బీజేపీకి ఎదురు లేదనుకుంటున్న పరిస్థితుల్లో ఏదో చేయాలి అనుకున్నట్లుగా రాజకీయ వేధింపులకు పాల్పడడం బీజేపీని తెలియని ఎన్నికల భయం వెంటాడుతున్నట్లు అందరూ నమ్మాల్సి వస్తోంది. గత నెలలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేశారు. పలువురు కాంగ్రెస్ నాయకులను, ఇతర పార్టీలకు చెందిన నాయకులను కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను చూపి బెదిరించి తమ పార్టీలో చేరేటట్లు ఒత్తిడి చేస్తున్నారు. ఎన్డీఏ 400కు పైగా సీట్లు గెలుస్తుందని ఎంతో ధీమాగా చెబుతున్నా 2014, 2019 ఎన్నికల నాటి భరోసా ఆ పార్టీ అగ్రనాయకుల్లో కనిపించడం లేదు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే సీటు ఇవ్వకపోయేసరికి అస్త్ర సన్యాసం చేస్తుండడం సరికొత్త పరిణామాలను వెల్లడి చేస్తోంది. ఇతర పార్టీల నుంచి నయానో భయానో నేతల్ని చేర్చుకుని వారిని ఎన్నికల్లో అభ్యర్థులుగా కూడా నిలబెడుతున్నారు. ఎప్పుడో బంధం తెంచుకున్న టీడీపీ, అకాలీదళ్ వంటి పార్టీలను తిరిగి దగ్గరకు చేర్చుకున్నారు. మొదటిసారిగా బీజేపీ అభ్యర్థుల జాబితాలో అత్యధికంగా ఇతర పార్టీల నుండి వచ్చిన ఫిరాయింపుదారులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకప్పుడు మాది విలక్షణమైన పార్టీ అని గర్వంగా చెప్పుకునే బీజేపీ నేతలు ఇప్పుడు తమకు ఏదో విధంగా సీట్లు గెలవడమే ముఖ్యం అనే విధంగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు బీజేపీతో పొత్తు కోసం పలు ప్రాంతీయ పార్టీలు ఆరాటం చెందుతూ ఉండేవి. కానీ ఇప్పుడు బీజేపీ అగ్రనాయకులు ఆ పార్టీల వెంటపడి పొత్తులకు ఆరాటం చెందుతున్నారు. గత 2 ఎన్నికల్లో పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందేందుకు అవసరమైన సీట్లు కూడా పొందలేని కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాలలో అసహనం కనిపిస్తోంది. కాంగ్రెస్తో ఎవరు చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నా వారి పట్ల కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు సైతం ఆయన 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటు చేసుకోవడమేనని ఎక్కువ మంది నమ్ముతున్నారు. బీజేపీకి దాదాపు సగం సీట్లలో ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. ప్రాంతీయ పార్టీలను దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగించో మరో విధంగానో దారిలోకి తెచ్చుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పుంజుకోవడం అంటే బీజేపీ బలహీనం కావడం అవుతుంది. అందుకనే కాంగ్రెస్ ఉనికిని తట్టుకోలేకపోతున్నారు. ఆ పార్టీ బ్యాంకు ఖాతాలను ఎన్నికల సమయంలో స్తంభింపజేసి రోజువారీ ఖర్చులకు సైతం ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడేటట్లు చేయగలిగారు. అయితే కొన్ని వ్యతిరేక పరిస్థితులు కూడా ఉన్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకే పొత్తుకు దూరంగా ఉండడం, ఒడిశాలో ఎంతగా ప్రయత్నం చేస్తున్నా బీజేడీ పొత్తుకు రాకపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను చీల్చి ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు దాదాపు అందరూ తమ వద్దకు వచ్చేటట్లు చేసుకున్నా ప్రజా సానుభూతి మాత్రం భిన్నంగా ఉన్నట్లు ఆందోళన చెందుతున్నారు. బీహార్లో నితీష్ కుమార్ను తిరిగి దగ్గరకు చేర్చుకున్న ఈ ప్రక్రియలో ఆయన ప్రజల్లో అపఖ్యాతి చెందడం ఎన్డీఏకు ఓ విధంగా ఇబ్బందికర పరిణామమే. ఎన్నో ఆశలు పెట్టుకున్న అయోధ్యలో రామమందిర నిర్మాణం రాజకీయంగా ఏ మేరకు ఉపయోగకారి అన్న అంశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం ఎక్కువగా ఉపయోగకరంగా ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లో
ఇప్పటికే బీజేపీకి గరిష్ట సంఖ్యలో సీట్లు ఉన్నాయి. ఇప్పుడు వాటిని కాపాడుకోవడమే సవాలుగా పరిణమించింది. మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో గెలుపొందిన సీట్లలో ఏ మేరకు నష్టపోయినా వాటిని ఎక్కడ భర్తీ చేసుకోవాలి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అందుకనే అయిష్టంగానే టీడీపీ, జేడీఎస్ వంటి పార్టీలతో చేతులు కలపక తప్పడం లేదు. తెలంగాణలో అయితే 3-4 మినహా ఇతర పార్టీల నుండి వచ్చిన వారే. ఈ పరిణామాలన్నీ బీజేపీలోని అభద్రతాభావాన్ని ప్రజల ముందు ఉంచుతున్నాయి. ప్రజల్లో తమకు ఉన్న గడ్డు పరిస్థితి తెలియకుండా మీడియా, సోషల్ మీడియా ద్వారా కప్పిపెట్టారేమో కానీ వారిలో ఆందోళన మాత్రం పెరిగిపోతోంది. నిజం ఎన్నికల ఫలితాల రోజు వెల్లడవుతుంది.